హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ వచ్చేసి సాంబార్ రైస్ రెసిపీ అండి. కేవలం 10 నిమిషాల్లో చక్కగా ఇలా కలర్ఫుల్గా సాంబార్ రైస్ అనేది కేవలం 10 నిమిషాల్లో చాలా టేస్టీ అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రండి. మరి డబ్బా బియ్యం తీసుకోవాలి. అంటే పావుసేరైనా తీసుకోవచ్చండి. మనం తీసుకున్న కొలతకి పావు వంతు కందిపప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కందిపప్పు వేరే, రైస్ వేరేగా కాకుండా ఇట్లా బియ్యము కందిపప్పు కలిపేసి శుభ్రంగా కడిగేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. జస్ట్ ఇది ఒక 5 మినిట్స్ నానేలోపు మనము కూరగాయలు కట్ చేసుకుందాము. ఇందులో ఒక టమాటా, ఒక చిలకడ దుంప యాడ్ చేసుకున్నానండి నేను, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. క్యారెట్ ఒకటి, వంకాయలు ఒక 3, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలాగా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి, ఒక ములక్కాయ కట్ చేసుకోవాలి. సాంబార్ రెసిపీస్లోకి అన్నీ ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ ఆన్ చేసుకొని సాంబార్కి సరిపడా ఆయిల్, ఫ్రైకి సరిపడా వేసుకొని కొంచెం కరివేపాకు, మనం ముందుగా కట్ చేసుకున్న ముక్కల మిశ్రమం అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలండి. ఎగ్జాక్ట్గా మనం సాంబార్లోకి ఏమేమైతే వేసుకుంటామో వంకాయ, క్యారెట్, ములక్కాయ అన్నీ వేసుకోవాలి. అయితే బెండకాయ మాత్రం వేసుకోవద్దండి. ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. బెండకాయ యాడ్ చేసుకున్నాం అనుకోండి జిగురు వచ్చేస్తుంది, అందుకని నేను బెండకాయ యాడ్ చేయలేదు. ముక్కల మిశ్రమం కారం అంతా బాగా పట్టాలి కదా. మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉంచితే ఇలా ఆయిల్ తేలుతుంది. ఇలా ఆయిల్ తేలిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా బియ్యము కందిపప్పు మిశ్రమాన్ని ఈ రైస్ కుక్కర్లో వేసేసుకోవాలి. ఇలా రైస్ మిశ్రమం మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి ముక్కలన్నీ బాగా పట్టేటట్టు కలిపేసుకోవాలండి. ఒక హాఫ్ సెకండ్ మనం అలా ఉంచామనుకోండి ఫ్లేవర్ పడుతుంది. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే బియ్యము కందిపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో ఎగ్జాక్ట్గా ఒక 5 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. రెగ్యులర్గా అయితే మనకి 3 to 4 గ్లాసెస్ సరిపోతుంది కదండి. కానీ సాంబార్ రైస్కి కందిపప్పు ఉంటుంది కదా, అందుకని ఒక గ్లాస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కొంచెం జ్యూసీగా ఉంటే రైస్ అనేది బాగుంటుంది. ఇలా ఎసరు పోసుకున్నాక 1.5 స్పూను సాంబార్ పొడి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర సాంబార్ పొడి లేనట్లయితే ధనియాల పొడి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కల్లుప్పు కొంచెం యాడ్ చేసేసుకొని బాగా ఫ్లేవర్స్ అన్నీ కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఎగ్జాక్ట్గా ఒక 5 విజిల్స్ అయితే రానిచ్చుకోవాలి. చూడండి, సాంబార్ రైస్ అనేది రెడీ అయిపోయింది. జ్యూసీగా ఎంత బాగుందో. చాలామంది కలర్స్ యూస్ చేస్తున్నారండి. నేనైతే ఎటువంటి కలర్స్ యూస్ చేయకుండా ఒరిజినల్గా మనం ఇంట్లో హెల్తీగా చేసుకునేటట్లు చేస్తున్నాను. కాబట్టి నా వంటకాలు అనేవి మీకు అంత కలర్ఫుల్గా అంటే తగ్గుతుంది కలర్ షేడ్ అనేది. నేచురల్ ఫుడ్ కాబట్టి. ఇప్పుడు రైస్ మిశ్రమం పక్కన పెట్టుకొని తాలింపు అనేది యాడ్ చేసుకోవాలి. తాలింపుకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇందులో కొంచెం ఒక పావు స్పూన్ అంతా నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి లేకపోతే బటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. సో నెయ్యి అనేది తాలింపు మిశ్రమానికి, సాంబార్ రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇట్లా నెయ్యి కరిగిన తర్వాత తాలింపు మిశ్రమం అంతా కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక పావు స్పూను అంతా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇంగువ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమాన్ని సాంబార్ రైస్లో యాడ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇంకా మీకు కావాలి అంటే పప్పు గుత్తో జస్ట్ టచ్ చేయొచ్చు, కానీ నేను ఇలాగే సర్వ్ చేసుకున్నాను. ఇలాగే తినాలి. చాలా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. మీరే ట్రై చేసి చెప్పండి నాకు ఎలా కుదిరిందో. లొట్టలు వేసుకొని తినాల్సిందేనండి ఈ రైస్ అనేది టేస్ట్ చూసిన వాళ్ళు. ఇంకేంటండి ఆలస్యం, వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. సాంబార్ రైస్ రెసిపీ అనేది చాలా టేస్టీ అండ్ సూపర్గా ఉంటుంది. ఇది లంచ్ బాక్స్ రెసిపీ కూడా చేసుకోవచ్చు. వేడివేడిగా తింటున్నామంటే అసలు ఎంత తిన్నామో మనకే తెలియదు, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చాలా అండ్ సింపుల్గా మనం కర్రీస్తో పని లేకుండా అప్పటికప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.